ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ. ఆరిపోయే దీపం రెపరెపలాడినట్టు ఆరిపోవటానికి సిద్ధంగా ఉన్న, పారిపోవటానికి సిద్ధంగా ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులకి మాటలు ఎక్కువగా వస్తూ ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు 2 సంవత్సరాల్లో రాజకీయాలు వదిలిపెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నుంచి పారిపోవటానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ క్రమంలో వాళ్ళ పార్టీ అంటే నిన్న ఐటీడీపీ కార్యకర్తల సమావేశంలో ఏదో రెచ్చగొట్టే విధంగా, ఇంకా మన తెలుగుదేశం పార్టీ కూడా బ్రతికే ఉంది, చచ్చిపోలేదు అని వాళ్ళని ప్రేరేపించే విధంగా, రెచ్చగొట్టే విధంగా ఏం చెప్తా ఉన్నాడంటే, ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ హయాంలో ఏ విధంగా జన్మభూమి కమిటీల ద్వారా దోచుకు తిన్నారో పందికొక్కులాగా, మరలా ఈరోజు ఏం చెప్తా ఉన్నారంటే వాళ్ళకి ఆదాయ మార్గాలనంట అన్వేషిస్తాడంట. అంటే గత 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ హయాంలో పందికొక్కుల్లాగా దోచుకు తిన్నారు. మరలా ఈ రోజున ఐటీడీపీ కార్యకర్తలకు చెప్తా ఉన్నాడు ఆదాయ మార్గాల్ని అన్వేషిస్తాడు. అంటే మరలా ఎట్లా దోచుకోవాలి, మరలా ఎట్లా దాచుకు తినాలి, ప్రభుత్వ పథకాలు, స్కీములు, స్కాములు ఎట్లా చేయాలి అని చెప్పేసి ఆలోచన చేసే విధంగా వాళ్ళని ప్రేరేపిస్తా ఉన్నాడు ఈ నారా చంద్రబాబు నాయుడు గారు. నారా చంద్రబాబు నాయుడు గారు, మీరు ఎన్ని వేషాలు వేసిన, తల్లకిందులై తపస్సు చేసిన, పొర్లు దండాలు పెట్టిన, లెంపలేసుకుని ఊరు వాడ గ్రామం గ్రామం తిరిగినా సరే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు నమ్మరుగాక నమ్మరు. చంద్రబాబు నాయుడు గారు నరరూప రాక్షసుడని చెప్పేసి స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా తెలుసు. నీవు రాజకీయాలలో ఎంతకైనా దిగజారుతావు, ఏ విధంగా అయినా సరే ప్రజల్ని మభ్యపెడతావు, ఏ విధంగా అయినా సరే ప్రజల మనసు గెలవడం కోసం, ప్రజలని వంచడం కోసం ఎందాకైనా కానీ నువ్వు తెగబడతావని ఆంధ్రప్రదేశ్ ప్రజలు గమనించారు. కాబట్టి నీకు 2019 ఎన్నికల్లో సరైన బుద్ధి చెప్పారు. ఈరోజు మరలా చచ్చిపోయిన తెలుగుదేశం పార్టీని కాపాడుకోవటం కోసం కొన్ని పచ్చపత్రికలను అడ్డం పెట్టుకొని, ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకొని ఈరోజు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, అచ్చెన్నాయుడు, అయ్యన్న పాత్రుడు, కొంతమంది కొవ్వు బట్టి దున్నపోతుల్లాగా బలిసి కొట్టుకుంటున్న ఈ పట్టాభి లాంటి వెధవలంతా కూడా మీడియా ముందుకు వచ్చి అసభ్యంగా మాట్లాడటం, తిట్టడం, బూతుల పురాణంతో లంకించుకోవటం. మీ వాళ్ళని రెచ్చగొడతారా? మీడియా ముందుకు వచ్చేసి బూతులతో. అసలు అచ్చెన్నాయుడు, నీకు బుద్ధి ఉందా? కండలు పెంచుకున్నావు, దున్నపోతులకు పెరిగావే, ఏం వాగుతా ఉన్నావు? సిగ్గుగా లేదా? అయ్యన్న పాత్ర అయితే పొద్దున్న లేచిన కాడి నుంచి ఎప్పుడు తెల్లారిద్దా, ఎప్పుడు తాగుదామా, తాగి ఊగి తిడదామా అనే ఆలోచనలోనే ఉన్నాడు అయ్యన్న పాత్రుడు. ఆ పనికి మాలినోడు. రాష్ట్రానికి మంత్రిగా పనిచేశావు,
ఉమ్మడి రాష్ట్రంలో కూడా పనిచేసావు. ఎప్పుడు తెల్లారిద్దా, ఎప్పుడు తాగుదామా, తాగి ఊగి తిడదామా అని చెప్పేసి ఆలోచనలో ఉన్నావు. ఈ దున్నపోతు ఈ పట్టాభి అసలు విజయవాడ నగరంలో కనీసం కార్పొరేటర్ స్థాయి కూడా లేదు నీకు. దున్నపోతులాగా బలిసి నోరేసుకొని పడుతున్నావు కాబట్టి తీసుకొచ్చి నీకు చంద్రబాబు నాయుడు తాగిచ్చి మీడియా ముందుకు వదులుతా ఉన్నాడు. పందుల్లాగా తాగుతున్నారు, ఊగుతున్నారు, తిడతా ఉన్నారు. ఈ చంద్రబాబు నాయుడికి ఆ తెలుగుదేశం పార్టీ ఆఫీసు, ఆ కరకట దగ్గర ఉన్న ఆయన ఇల్లు ఒక బార్ లాగా తయారైపోయింది. తాగించడం, ఊగించడం, మీడియా ముందుకు పంపించడం, తిట్టించడం. ఏంటి మీరు చేసేది? ఈ చంద్రబాబు నాయుడు అంత పనికి మాలిన పనులు. ఏదన్నా సమస్య ఉంటే మాట్లాడవయ్యా, ఏదన్నా ఉంటే చెప్పు. ప్రతిపక్షం పనికిరాని పక్షంగా, ప్రతిపక్ష నాయకుడు పనికిరాని వాడిగా తయారైపోయి ఒకటే అక్కసుతో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టాలి, రాష్ట్ర ప్రభుత్వాన్ని నిందించాలని చెప్పేసి తాపత్రయం తప్ప ఈరోజు ఏం కడుపుమంట మీకు? ఏం పోయే కాలం మీకు? ఇంత అభివృద్ధి జరుగుతూ ఉంటే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు బ్రహ్మాండంగా సంక్షేమ పథకాలతో సంతోషంగా ఉంటే మీకెందుకంత కడుపుమంట? నిన్నగాకమోనంటాడు ఆ లోకేష్, ఒక్క ఇల్లుగా లోక జ్ఞానం లేదు నీకు. ఎందుకు? నువ్వేమో జాతీయ ప్రధాన కార్యదర్శి, నువ్వు రా నాయమ్మట్రా. ఈ రాష్ట్రంలో ఎన్ని లక్షల ఇళ్లు కట్టుకుంటా ఉన్నారో ఈ పాటికే కొన్ని వేల ఏళ్లలో గృహప్రవేశాలు కూడా జరిగింది. సిగ్గు లేకుండా మాట్లాడతాడు ఈ లోక జ్ఞానం లేని లోకేష్. బుద్ధి లేని వెధవలందరూ తయారయ్యారు. అసలు పొట్టగోస్తే అక్షరం రాని వెధవలంతా కూడా తాగేసి ఊగుతా ఏం మాటలు మాట్లాడుతూ ఉన్నారు? ఏదైనా సమస్యల మీద మాట్లాడండి, చర్చిద్దాం. చర్చకి మేము రెడీగా ఉన్నాం. అసెంబ్లీకి వచ్చేనేమో పారిపోతారు, అసెంబ్లీలోనేమో ప్రజా సమస్యల పరిష్కార దిశగా మీరు మాట్లాడవలసిన వాళ్ళేమో అసెంబ్లీలోనేమో దొంగ ఏడుపులేరుతో పారిపోతారు. రండి, అసెంబ్లీ జరుగుతుంది కదా, చర్చకి రండి. రారు. ఏదైనా సమస్య ఉంటే అడగండి, అడగరు. ప్రజా సమస్యల మీద పోరాటం చేయరు. పనికి మాలిన వాళ్ళలాగా రోడ్ల మీదకి వెళ్ళి బూతు పురాణాలు తిట్టడం, ఇటువంటి దరిద్రమైన సంస్కృతిని విడకపోతే మిమ్మల్ని ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలంతా కూడా చీపురు కట్టలతో కొడతారు. చీపురు కట్టలు ఈ అచ్చెన్నాయుడు లాంటి వాడిని, ఈ అయ్యనపాత్రులు లాంటి వాడిని, ఈ పంది పట్టాభిగాడు లాంటి వాడిని, ఇటువంటి వెధవలందరినీ కూడా చీపురు కట్టతో కొట్టి మిమ్మల్ని తరిమి కొడతారు. ఈ రోజున బ్రహ్మాండమైన పరిపాలన, సంక్షేమ పథకాలు, నవరత్నాలు ప్రజల ముంగిటికి వెళ్తా ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు చీఫ్ మినిస్టర్ బటన్ నొక్కగానే అక్క చెల్లెల అకౌంట్లోకి వెళ్తా ఉన్నాయి. 31 లక్షల మంది అక్క చెల్లెలకి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్లు కట్టించే బృహత్తరమైన కార్యక్రమానికి ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు బ్రహ్మాండంగా పరిపాలన చేస్తూ ఉంటే సమస్యల మీద స్పందించరు. అమ్మఒడి బ్రహ్మాండంగా 45 లక్షల మంది అమ్మలకి అమ్మ అకౌంట్లో డబ్బులు వెళ్ళిపోతా ఉన్నాయి, రైతన్నలకి డబ్బులు వెళ్ళిపోతా ఉన్నాయి, చేయూతకు డబ్బులు వెళ్ళిపోతా ఉన్నాయి, ఆశాకి డబ్బులు వెళ్ళిపోతా ఉన్నాయి. భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి అయినా సరే బటన్ నొక్కగానే సరాసరిగా చీఫ్ మినిస్టర్ టు కామన్ మ్యాన్, సీఎం టు సీఎం ఎక్కడైనా ఉందా?